ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. హాయ్ వ్యూయర్స్, ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్స్ వన్ టీవీకి స్వాగతం. ప్రస్తుతం మనతో ఉన్నారు పబ్లిక్ స్పీకర్ అండ్ అడ్వకేట్ ఉషశ్రీ. నమస్తే ఉష. నమస్తే. తల్లి కూతురు కలిసి ఒకరితో ఉండి భర్తను చంపేశారు, తల్లి కూతురు కలిసి అంటే ఇంతకన్నా చెప్పుకోవాలంటేనే మాకు నోరు రాలేదు. గద్వాల్లో జరిగిన తేజేశ్వర్ అమాయకుడైన, ఇంత అమాయకులు ఎలా ఉంటారండి బాబోయ్, మగాళ్ళు అర్థం కాలే. ఆ తేజేశ్వర్ గురించి మాట్లాడుకుంటే, సుజాత ఐశ్వర్య తల్లి కూతుర్లు, బ్యాంక్ మేనేజర్ వచ్చేసి తిరుమలరావు. ఈడు ఒక మంచి పోస్ట్ లో పెట్టుకొని చిల్లరగా, ఆవిడ ఒక స్వీపర్. తెలుగోళ్ళు మళ్ళీ అబ్బా, ఇంకా అసలు చెప్పుకోనికే సిగ్గుచేటుగా ఉంది. ఇది మళ్ళీ అంతా మనకి ఇండియా మొత్తం బాగుంది. అయ్యో, 2 రాష్ట్రాలు ఒక ఊపు ఊపుతున్నారు కదా వీళ్ళు. అరే, ఎంత దరిద్రంగా ఎలా ఉంటారు. నమ్మిచ్చి పెళ్లి చేసుకుంది చూడు. ఆల్రెడీ పెళ్లికి కూడా లేదు, లేచిపోయింది ఫిబ్రవరిలో. పెళ్లి క్యాన్సిల్ అయిపోయి, అసలు ఇలాంటి వాళ్ళ చావు కోసమే ఈ మగపిల్లలు, ఈ ఆడపిల్లల చేతికి వెళ్ళిపోతున్నారు. అంతకుముందు ఒక వీడియో చేసాం, గుర్తుందా? కర్మానుసారం చచ్చిపోతారని చెప్పి లాస్ట్ మంత్. అలాగే ఉంది ఇది 2 కేసెస్. సో రియాలిటీలో రాధా, ఇక్కడ మనం గమనించాల్సింది, షీస్ అ స్వీపర్. అంటే మనం ఐమ్ టాకింగ్ అబౌట్ ద సైకాలజీ. బతుకు తెరువు కూడా లేని ఒక మనిషి, ఓకేనా? ఉద్బల్యమైన, దౌర్భాగ్యమైన, నీచక, జుగుప్సాకరమైన విషయం ఏంటంటే, తల్లితో ఫిజికల్ గా ఉండి కూతుర్ని కూడా, మనం ఇంకో కేసులో కూడా, ఒక కేసులో చూసాము, కూతుర్ని వేరే వాళ్ళకి ఇచ్చి రేప్ చేయించి అమ్మాయి, వాళ్ళిద్దరు గర్ల్, చాలా అది వెళ్ళిన అమ్మాయి వచ్చి కేసు పెట్టింది. సిమిలర్ సినారియో. ఇంకా నియత్తున్న కూతురు అని చెప్పాలి. ఆ కేసులో అమ్మాయి నియత్తున్న కూతురు కాబట్టి తల్లి కోరికలకి నిబద్ధులు కాకుండా వచ్చి షీ ఫాట్ ఫర్ హర్ సెల్ఫ్, బాడీ అండ్ ఫ్రీడమ్. వీళ్ళని మనం మనుషులు అనకూడదు. బేసికల్ గా వీళ్ళు మనం పాతకాలంలో వేశ్య సంస్కృతి, ఆ బీజాల్లో మరి పుట్టిన వాళ్ళు ఏమో నాకు తెలియదు, కానీ అంత నీచంగా ఆడది యాక్సెప్ట్ చేసింది తల్లితో పడుకున్న ఒక మగాడితో పడుకోవడానికి. అండ్ సరే పడుకుందో, ఇంకేమన్నా చేసిందో, అంతకుముందు ఏమైనా అవ్వనివ్వు, రేపు 2 రోజుల్లో పెళ్లి పెట్టుకొని వెళ్ళిపోయి అతనితో శుభ్రంగా కులికి మజా చేసుకొని అతను మళ్ళీ భార్య దగ్గర తీసుకెళ్తే వాడెంత గొప్పవాడో. ఈ అమ్మాయిని ఉంచుకోమని చెప్పి భార్య వద్దు అని తిట్లు చివాట్లు పెడితే, ఇంకా నాకు ఫ్యాక్ట్స్ ఆఫ్ ద కేసు కొంచెం సస్పీషియస్ గా ఉంది. ఎందుకంటే ఇది బయటకు వచ్చింది. ఎందుకంటే చాలా వరకు మనకి, నేను ఇంకా రీసెర్చ్ చేస్తున్నాను, ఏమన్నా నాకు సోర్సెస్ ఉంటే అక్కడి నుంచి ఇంకేమన్నా తీసుకొద్దాం అని చెప్పి. సో ఆ అమ్మాయి వెళ్ళిపోయిన తర్వాత ఇంట్లో వాళ్ళు వార్న్ చేశారండి ఈ అబ్బాయికి, అరే వద్దురా, అమ్మాయితో పెళ్ళొద్దు, వదిలేసేయి, అసలు పెళ్ళికే వెళ్ళిపోయిన అమ్మాయి రాకుండా. అసలు అమ్మాయి పెళ్లి చేసుకోకుండా వెళ్ళిపోతే ఎంత నీచ్ నికమ్మే డాష్ అయితే సుఖినో భవంతు, ఈ పెచ్చగదవా మళ్ళీ యాక్సెప్ట్ చేస్తాడు అంటే, ఇక్కడ మనం గమనించాల్సింది, షీఈ్ అ ప్రాపర్. సో షీ నోస్ ఒక అబ్బాయిని ఎలా చేయాలి, ఎలాగ కవ్వించాలి, ఎలాగ మాటలతో ఇచ్చేసుకోవాలి. లేకపోతే ఎంత పిచ్చోడైతే, నాకు ప్రేమికుడు లేదు, నేను ఎవరితోనూ పడుకోలేదు అనంత పిచ్చి మాటలకి పడిపోయాడంటే, బాబు మహాప్రభులారా మీరందరూ ఎక్కడుంటున్నారయ్యా, మీరు అసలు నిద్రాన్మయ స్థితిలో ఉంటే నిద్రలేగండి, ముందు బుద్ధి జ్ఞానం పెంచుకోండి. చూడటానికి మంచి మంచి ఉద్యోగాలు చేసుకుంటున్నారు, ద బేసిస్ ఆఫ్ బుద్ధి జ్ఞానం ఇస్ మిస్సింగ్. ఎడ్యుకేషన్, డబ్బులు సంపాదించడం, తల్లిదండ్రులు మగపిల్లల్ని చిన్నప్పటి నుంచి మార్కులు తెచ్చుకోండి, మంచి మంచి సంస్థల్లో పనిచేయండి అని చెప్తున్నారు, కానీ సోషల్ స్కిల్స్ అంటాం ఇవి. అసలు అమ్మాయి 2400 సార్లు ఫోన్ మాట్లాడిందంటే, అసలు బుద్ధి, లజ్జ, సిగ్గు, బిడియం ఇలా ఉన్న ఏ మగాడు పారిపోయింది, నా పెళ్ళం పెళ్లి చేసుకోకుండా వచ్చింది. అండ్ వీళ్ళకు కూడా ఫోన్ రికార్డులు, కానీ మేఘాలయ కేసు ఇంత ట్రెండ్ అవుతుంది, అది కదా, ఇంత ట్రెండ్ అవుతుంది అంటే. ఇంకొకటి, ఈ ఉళ్ళమ్ముకొని డబ్బులు సంపాదించే కేటగిరీకి చెందిన ఈ తల్లి కూతుళ్ళు ఏమనుకున్నారంటే, డబ్బులు ఏదైతే వస్తాయో ఆ పిల్లాడి దగ్గర నుంచి అది తీసేసుకొని ఈజీగా ఫ్లిప్ అయిపోవచ్చు. ఇక్కడ బ్యాక్గ్రౌండ్ ఆఫ్ ద పీపుల్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. దే ఆర్ లేబర్ పీపుల్. వీళ్ళు ఏంటంటే డబ్బుల కోసం ఏమన్నా చేస్తారు. ఇక్కడ సినారియోలో
అండ్ ఇంకొకటి విపత్కరమైన విషయం, ఆ తిరుమలరావుకి అంత కోరిక, అసలు అంత పైశాచికమైన కోరిక ఉంటే ఆ పిల్లని నువ్వు ఉంచుకోవాలి. అవును. ఇప్పుడు జరుగుతున్నట్టే జరగదు. పాపం ఈ పిల్లాన్ని లూప్ లోకి రాగి అన్నెసెసరీగా ఇతన్ని ఇన్వాల్వ్ చేసి జీవితాలు చంపేసి, ఇప్పుడు పేపర్ నల్లగా టింటేసాడంటే ఈ అబ్బాయికైనా క్వశ్చన్ రావాలా, నన్ను అసలు ఇక్కడికి ఎందుకు తీసుకెళ్తున్నారు, ఇలాంటి కార్లు అసలు లేవు కదా, బ్లాక్ టింట్ కార్స్ లేవు కదా. అంటే ఒక అమ్మాయి ముసుగులో పడి, ఒక అమ్మాయి మహా అయితే నీకేమిస్తుంది, ఫిజికల్ ఇంటిమసీ ఇస్తుంది, ఇంకేమిస్తుంది, కబుర్లు చెప్తుంది. నువ్వేం చిన్నపిల్లాడిగా 31 ఏళ్ళలో ఏమో అని చెప్పి 32. సో 31 దాటిన తర్వాత పెళ్లి చేసుకున్నావుగా, నువ్వు ఎంతమంది ఆడవాళ్ళని చూసుంటావు, ఎంతమంది సొసైటీని చూసుంటావు, ఎంతవరకు ఒక ఆడది నిన్ను హోల్డ్ చేయగలదు తెలియాలా. నీకు 16 ఇయర్సా 21 ఇయర్స్, ఆ ప్రపంచం ఈ 16 ఏళ్ళు 12 ఏళ్ళు ఉన్నాడు వాడు, లవ్ చెప్తాడు, గర్ల్ ఫ్రెండ్ ఎట్లా ట్రీట్ చేద్దో చెప్పారు, ఒక అమ్మాయిని ఎట్లా ఫ్లర్ట్ చేయాలా, ఫక్ చేయాలా, లేకపోతే ఎమోషనల్ గా మ్యానిపులేట్ చేసి ఒక కంక్లూజన్ కి తీసుకొచ్చి కావాల్సింది తీసుకుని వదిలేలా చెప్తున్నాడు 13 ఏళ్ళు. నీకు 32 ఇయర్స్ వచ్చాయి, నీకు తెలీదా? అండ్ తల్లిదండ్రులు చెప్తున్నారండి ఈ కేసులో క్లియర్ గా చెప్పారు, అమ్మాయి వద్దురా అని చెప్పేసి. పచ్చిగా చెప్పాలంటే డబ్బుల కోసం ఒళ్ళు, బతుకు, మానం, శరీరం, పరువు, జీవితం కూడా అమ్ముకునే ఒక కేటగిరీకి చెందిన అమ్మాయిని నేను మళ్ళీ మనం అంతకుముందు చెప్పుకున్నాం, ఇప్పుడు చెప్తాను, క్రాస్ చెక్ చేసుకోండి, ఖచ్చితంగా క్రాస్ చెక్ చేసుకోండి. అబ్బాయిలే కాదు అమ్మాయిలు కూడా. మనం ఇక్కడ ఏదో ఈ కేసు జరిగిందని చెప్పేసి దేర్ ఆర్ సిచ్యువేషన్స్ వేరే భర్తలు అమ్మాయిలు చంపేసిన సినారియోస్ చాలా ఉన్నాయి. ఓకే, ట్రెండ్ ఎందుకు మారుతుంది అంటే లీగల్ సిస్టమ్ లో నువ్వు ఇందాక అన్నావే శిక్షలు కరెక్ట్ గా లేదు, మనకి లా కరెక్ట్ గా లేదు అని అంటున్నావు కదా. లేదు, అమ్మాయిలు ఏమనుకుంటున్నారంటే, అమ్మాయిలు ఈ వీడియో తప్పకుండా ఇది కావాలంటే నువ్వు హైలైట్ చెయ్యి, చాలా వరకు అమ్మాయిలకి లాస్ ఇండియాలో కొంచెం సపోర్టివ్ గా ఉంటాయి. అమ్మాయి తప్పు చేయలేదనో, లేకపోతే 498 కేసులు కానీ ఇవన్నీ ద లాస్ టువర్డ్స్ విమెన్ ఆర్ లిటిల్ సపోర్టివ్. సో అమ్మాయిలు చేస్తే ఏమవ్వదు. ఇంకొకటి నేను ఇది చాలా క్లియర్ గా చెప్పాలనుకుంటున్నాను అబ్బాయిలకి, డబ్బుల కోసమే. మనం మేఘాలయ కేసు చూసినా, ఈ కేసు చూసినా, డివోర్స్ అయిపోతుంది, చచ్చిపోతే అసలు ఆస్తంతా నాకు వస్తుంది. సో ఎవరైతే కొత్తగా ఇప్పుడు అయిపోయింది, మనం ఏం చేయలేం. ప్రీ నాప్చువల్ అగ్రిమెంట్స్ అంటారు, యుఎస్ లో ఉంటాయి, ఇండియాలో లీగల్ గా లేకపోయినా. యాజ్ అ లాయర్ గా నేను చెప్పేది ఏంటంటే, నువ్వు ఉన్నన్ని రోజులు నన్ను సఖ్యతగా చూసుకొని పిల్లల్ని అంటేనే నీకు నా డబ్బులు వస్తాయి అని ఒక కాంట్రాక్ట్ రాసుకుంటారా బాబు, ఎలా చచ్చిపోకుండా ఉంటారు. అంతే కదా, ఒక సింపుల్ కాంట్రాక్ట్. పెళ్లి అయ్యే ముందు నేను ఇచ్చే సొల్యూషన్ నీకు తెలుసు కదా, నేను ఎప్పుడు సొల్యూషన్స్ ఇస్తాను, దీనికి సొల్యూషన్ ఏంటి అన్నావు కదా. సో నేను ఇచ్చేది ఏంటంటే, నీకు నాకు లీగల్ గా మ్యారేజ్ అయింది, అంతేకాని నా ఆస్తుల మీద గాని నా సంపాదన మీద గాని రేపొద్దు నా మీద కేసులు వేసి 498 వేసి మా అమ్మోళ్ళు ఇబ్బంది పెట్టారని గాని, నా తప్పు ఉన్నా మా అమ్మోళ్ళ తప్పు ఉన్నా అర్థం చేసుకొని భరించుంటానని సంతకం పెట్టించుకో. అండ్ 498 కేసులు ఇవన్నీ వేసి మా మీద మరుక్షణం నేను డివోర్స్ ఇస్తాను. డివోర్స్ ప్రీ నాప్చువల్ అగ్రిమెంట్స్ అంటారు యుఎస్ లో. నా సంపాదన నాది, నీ సంపాదన నీది, నీకు ఇష్టం లేకపోతే నువ్వు ఇలా వెళ్ళిపో, నాకు ఇష్టం లేకపోతే నేను ఇలా వెళ్ళిపోతానని అగ్రిమెంట్లు కాదు, కాంట్రాక్ట్లు రాసుకోండి. దిస్ ఆర్ ప్రీ నాప్చువల్ కాంట్రాక్ట్స్. కావాలి నా దగ్గర రండి, నేను క్లాజులన్నీ చక్కగా మీకు నిమిళీకృతం చేసి ఫ్యూచర్ లో మిమ్మల్ని మీ చావు సంగతి దేవుడు ఎరుగు, మీ డబ్బు కూడా పోకుండా చేసుకోవచ్చు. ఎందుకంటే ఎప్పుడైతే ఈ ఇద్దరు అబ్బాయిలు నాకు గమనించింది, డబ్బుల కోసమే, డబ్బు కోసమే చచ్చిపోయిన తర్వాత విధవలం అవుతాం, విధవలైన తర్వాత డబ్బులు వస్తాయి. సేమ్ ఎక్కడ చూసినా సరే ఇది ఎవరు మాట్లాడలే. ఏ టీవీలో చచ్చారు, చంపారు, చంపకండి ఆడోళ్ళు, ఇది తిడుతున్నారు, ఓకే. బట్ వాట్ ఈస్ ద ప్రాబ్లం, కోర్ ప్రాబ్లం ఏంటి? చచ్చిపోతే ఏమవుతుంది అని ఆలోచిస్తున్నారు. డబ్బులు వస్తాయి, డబ్బులు నువ్వు ఇవ్వకుండా ఉంటే చంపుతారా? మగాళ్ళు తస్మా జాగ్రత్త, పెళ్లిళ్ళు చేసుకోకుండా. ఏ వీడియోలు నేను పొద్దు నుంచి నిన్న కేసు జరిగిన దగ్గర నుంచి ఫాలో అవుతున్నాను. మీకు ఇష్టం లేకపోతే వదిలేండి, బాయ్ ఫ్రెండ్ ఎందుకు వెళ్తారు? నువ్వు చెప్పి ఎందుకు వెళ్తారు? 1,00,000 మంది చెప్తే వెళ్తారా? వాళ్ళకి డబ్బులు కావాలనే కదా వాళ్ళ మైండ్ సెట్. ఎందుకు వదిలేస్తారు? నా బాయ్ ఫ్రెండ్ తో నేను ఎందుకుంటాను, నాకు డబ్బులు కదా కావాలి అంటారు. ఇది లోపల అమ్మాయిల ఫీలింగ్. అండ్ ఈ వీడియోలు చూసే అమ్మాయిలు కూడా ఫీలింగ్, అలా పెచ్చ మా తెలీదా మేమేం చేస్తున్నాం, పెద్ద మీరు వచ్చి చెప్తే ఎంత మర్డర్ ప్లాన్ చేసి చంపేసి 5 times అట, 5 times మిస్ అయిన తర్వాత పాపం భగవంతుడు వాడి ఎందు ఉండి భగవంతుడు ప్రాణం కాపాడటానికి ఎంత ఆపినా అది ఆగని. అరే వీళ్ళు ఎందుకు తీసుకెళ్తున్నారు ఇటు? అసలు ఇటు స్థలాలు ఉంటాయా సర్వే చేయడానికి? అండ్ మోర్ ఓవర్ వాళ్ళు ఇక్కడ కాకుండా ఇంకేదో 2 ఊర్ల తర్వాత వెళ్ళి అండ్ చక్కగా 80,000 లక్ష రూపాయలు చంపేస్తున్నారంట. నాకు తెలీదు,
సుపారీ తీసుకుంది, ఇట్ వాస్ లెస్ దెన్ 1 lakh rupees. వెన్ పోలీస్ వర్ ఎంక్వైరింగ్, మనోజ్ అనే వ్యక్తి చాలా సరదాగా అండ్ ఫ్రెండ్ ఇంటికి వెళ్తే గొంతు కోసేయటం ఏంటో నాకు అర్థం కాలేదు. అంటే వాళ్ళు అసలు చూడు ఎంత ప్లానింగ్. అండ్ ఆడవాళ్ళకి కానీ మగవాళ్ళకి కానీ నేను చెప్పేది ఏంటంటే, వెన్ ఎవర్ దెర్ ఈస్ ఫర్గెట్ అబౌట్ రాధా, మనకి రిలేషన్షిప్స్ లో లవ్ ఉంటుందా, లేకపోతే కమిట్మెంట్ ఉంటుందా, లేకపోతే పిల్లలు పుట్టిన తర్వాత కామ కోరికలు ఎక్కువైపోయి ఏముంటుందో, నేను గమనించిన దాన్ని బట్టి యాజ్ అ సోషల్ యాక్టివిస్ట్ గా, నేను చూసే కేసులను బట్టి యాజ్ అన్ అడ్వకేట్ గా, నాకు పర్సనల్ గా రీసెంట్ గా 2 calls, దిర్ వాజ్ ఎక్స్క్లూజివ్ కాల్స్ విచ్ హావ్ స్పోక్ 1.5 hours. ఎవరు చూసినా డబ్బే డబ్బే. ఇవాళ రోజు మనుషుల్ని నడిపేది డబ్బే. అవును. అన్నదమ్ములు కూడా కొట్టుకు చచ్చిపోయేది డబ్బే, తల్లిదండ్రుల్ని కూడా చంపేసేది డబ్బే, తాత ముత్తాతల్ని మట్టి కరిపించేది డబ్బే. ఈ డబ్బుని జాగ్రత్తగా లీగల్ గా, మాటల్లో కాదు, లీగల్ గా ప్రీనప్చువల్ అగ్రిమెంట్స్ అంటారు, మనం క్లాజెస్ పెట్టుకొని చక్కగా సఖ్యతగా ఉన్నప్పుడు, వాళ్ళు మిమ్మల్ని ప్రేమగా ఈ అని ఫోటోలు దిగుతున్నారు చూసావా, ఎంగేజ్మెంట్లో, పెళ్లిళ్ళలో పసుపులు రాసుకున్నప్పుడు ఆ ఈ అనేటప్పుడే సంతకాలు పెట్టించేసుకుంటే వాళ్ళకి అర్థం అవుద్ది, ఈహి మనకి ఏమీ రాదని చెప్పి అప్పుడే వదిలేసి వెళ్ళిపోతారు వీళ్ళు. డోంట్ యూ థింక్ ఆ అబ్బాయి కనుక పెళ్లికి ముందో లేకపోతే పెళ్ళైన తర్వాత నెక్స్ట్ డేనో, అమ్మా నా ఆస్తి నీకు ఒక్కటి కూడా రూపాయి కూడా చెందదు, నేను చచ్చిపోయినా నీకు చెందదు, ఓకేనా, నువ్వు నాతో కాపురం చేసి పిల్లల కంటే బాగుంటే నా జీతంలో నీకు ఎంతో కొంత సఖ్యతగా నువ్వు ఉంటే నేను నిన్ను చూసుకుంటాను తప్పించి ఏది రాదు, నువ్వు సంతగా సంతకం పెట్టించుకోండి, చావు కాదు కదా, వాళ్ళు వెళ్ళిపోతారు. రివర్స్ ఇంజనీరింగ్ ఇది. ఇది నేను చెప్పే సొల్యూషన్ రాదా. నిజంగా దేవుడు ప్రధానికి ఒక హింట్ ఇస్తూ ఉంటాడు. ఒకటి కాదు 5 సార్లు ఎన్ని ఇచ్చాడు అంటే, ఆ మేఘాలయ దాంట్లో కూడా ఆ అమాయకుడి కథే చాలా కొంచెం అలర్ట్ గా ఉండండి. నిజంగా నువ్వు అన్నట్టు ఇంకా అది బాగా వైరల్ అవుతున్నది కూడా చూసి కూడా ఇంకా మన వాళ్ళు కళ్ళు తెరుచుకోవట్లేదు. అంటే మీ అమాయకత్వం వల్ల మీ ప్రాణాలు పనిష్మెంట్స్ ఉన్నాయి పోతున్నాయి. రాదా, పనిష్మెంట్స్ చాలా. ఎవరైనా గుర్తుపెట్టుకోండి, అమ్మాయిలైనా అబ్బాయిలైనా అత్తమామలైనా ఎవరైనా, ఒక్కసారి మీరు కనుక ఎనీథింగ్ యూ డూ విచ్ ఇస్ ఇల్లీగల్, యూ విల్ బి పనిష్డ్. Yes. పాతకాలంలో అలా లేదు లా. అండ్ ఎస్పెషల్ వెన్ ఇట్ కమ్ టు కల్పబుల్ హోమోసైడ్స్, అంటే ఇంకోటి కల్పబుల్ అంటే నువ్వు ఏదైనా చావుకి కారణమైన, ద రీసెంట్ జగన్ కేసులో నువ్వే చంపక్కర్లా, నువ్వు చావుకి ఒక ఇంటెన్షన్ లేకుండా కారణమైనా సరే యూ విల్ బి అండర్ స్క్రూటినీ ఆఫ్ లా ఫర్ అ మర్డర్. పనిష్మెంట్ నీ జీవితం నీ చేతిలోంచి వెళ్ళిపోయి జీవితాంతం జైలు కూడా తినాలనుకుంటే ఇట్లాంటి ఆలోచనలు చేయండి. అండ్ దిస్ ఈస్ వాట్ గోయింగ్ టు హ్యాపెన్. ఇది నేను బల్లగుద్ది చెప్తాను. చంపటం, లేకపోతే చంపటానికి ప్రయత్నించడం కూడా, అరే మేము చంపలేదు కదా మమ్మల్ని తీసుకెళ్లి జైలు ఎందుకు వేశారంటే, ఇంకోటి గుర్తుపెట్టుకోండి, తస్మాత్ జాగ్రత్త. ఎదుటి వ్యక్తి ఒకవేళ ఇతను కనుక అలర్ట్ అయ్యి అమ్మాయి నన్ను చంపడానికి ట్రై చేసిందన్న అటెంప్టివ్ మర్డర్ కేసు అది, తెలుసా? దట్ విల్ కమ్ అండర్ అ సెక్షన్ ఆఫ్ అటెంప్టివ్ మర్డర్ కేస్ వేర్ దెర్ విల్ బి అ హ్యూజ్ రెపర్కేషన్స్ ఫర్ ద సేమ్. ఓకే, సో అట్లా ఏదన్నా ఉంటే ఇమీడియట్ గా పోలీస్ స్టేషన్కి వెళ్ళండి, యూ విల్ బి సేఫ్. ముందు కొన్ని మన చేతులారా ప్రాణాలు తీసుకుంటాం. దయచేసి ఎవరిని గుడ్డిగా నమ్మకండి. దేవుడు మనకు ఆల్రెడీ హింట్ ఇస్తాడు. కొంచెం అలర్ట్ గా ఉండండి బాబో. ఎన్ని వీడియోలు చూసినా ఎవరూ మారట్లేదు. మీరు ఇలాగే బలవుతున్నారు, మీ ఇంట్లో వాళ్ళు వీళ్ళు ఇలాగే రెచ్చిపోతున్నారు. ఎవరో ఒక్కరన్నా అలర్ట్ గా ఉంటే దీన్ని కంట్రోల్ చేయొచ్చు. థ్యాంక్ యూ.